హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. తీయబడి తిని మరలా మట్టికి చేరుదును. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికి చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. యేసుని మేము ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి కుమార్తె వేపుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా నమ్ముకోకపోతే యేసుని నమ్ముకోవాలి. ఎందుకంటే మన బంధకాలను విడిపిస్తూ ఉంటాడు. అదేవిధంగా యేసయ్య అనేకమైన వాహనాలు ఉన్నప్పుడు కూడా దేవుడు కేవలం గాడిద పిల్లలే వెనుకోడు. ఎందుకంటే విలువలేని గాడిదకి విలువ రావడానికి, పనికిరాని మనుషుల్ని పనికొచ్చే పాటగా చేయడానికి ఆయన మనిషి కుమారుడు లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఈ లోకంలో మనుషులకి విలువకపోయినా, లోకస్తులు విలువకపోయినా యేసయ్య మనకి విలువిచ్చేవాడు ఉన్నాడు. ఆ మనిషి కుమారుడు మనం నడిపించడానికి, మనకి విలువ ఇవ్వడానికి, ఎక్కడైతే మన బంధకాలతో బంధించబడి ఉన్నాం అక్కడ బంధకాలను విడిపించడానికి యేసయ్య లోకంలోకి వచ్చినారు కుమార్తె. యేసయ్య ఉన్నప్పుడు వాక్యం సెలవిస్తుంది. యేసయ్య మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఆయన మన కొరకు తన ప్రాణాలు పెట్టి ఉన్నాడు. యేసయ్య లోపలికి ఎందుకు వచ్చాడంటే సమస్తం అర్పించడానికి, తన ప్రాణాన్ని అర్పించడానికి మనిషి కుమారుడు లోపలికి వచ్చి ఉన్నాడు. కనుక ఈ మట్లాది దినాన యెరూషలేములోకి యేసయ్య ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అనేక మంది మట్టలు పట్టుకొని బట్టలు పరుస్తూ దేవుడికి జయం పలుకుతూ ఉన్నారు. అందుకు జయం ఉందా? గట్టిగా మన యేసయ్యకు జయం పలుకుతూ ఉన్నాం. ఎందుకంటే మన కొరకు ఈ లోపలికి వచ్చినాడు కాబట్టి మన కొరకు తన ప్రాణాలు అర్పించున్నాడు. మన కొరకు తన సమస్తాన్ని సమర్పించుకున్నాడు. ఆయన కనీసము గృహము కూడా లేకుండా సమస్తం మన కొరకు అర్పించుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టింది మన కొరకే. మన కొరకే యేసయ్య చనిపోయాడు. పాపల నిమిత్తము యేసయ్య లోకానికి వచ్చాడంటే నశించిపోతాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చిన్నాడు. మన కొరకు ఈ లోకంలో ఎవరు మన కొరకు ప్రాణం పెట్టలేదు. కానీ యేసయ్య ఒక్కడే మన ప్రాణం పెట్టి ఆయన నిత్యమైన స్నేహితుడు. కనుక అటువంటి యేసయ్యను మనం నమ్ముకున్నాం. ఎవరి జీవితంలోకి యేసయ్య వస్తారో, ఎవరి జీవితంలోకి యేసయ్య వస్తారో, ఎవరి బ్రతుకులైతే యేసయ్య వస్తారో వాళ్ళ బ్రతుకులు మారితే ఈ ఉదయకాల సమయంలో ఈ జీవితంలోకేలా ఓడిపోయిన జీవితంలో ఉంటే కన్నీళ్లతోని బాధలతో మీ జీవితాలు ఉన్నట్టయితే యేసయ్యను మీరు స్వీకరించినట్టయితే మీ జీవితంలో యేసయ్య సంతోషము సమాధానం ఇస్తాడు. ఒకరోజు మీ కన్నీరు తొడవడానికి ఎవరు రాకపోయినా యేసయ్య మీ కన్నీరు తొడవడానికి వచ్చిన్నాడు. మీ గ్రామంలోకి, మీ ఊర్లోకి ఆయన వచ్చి ఉన్నాడు. ఎందుకు చేతంటే మన కొరకు ఆయన గాడిద పిల్ల మీద వచ్చి ఉన్నాడు. ఎందుకంటే తను తగ్గించుకొని మనల్ని హెచ్చించడానికి, మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుకోవడానికి తన వ్యసనకారిగా మారిపోయాడు. అంత గొప్ప దేవుడిని నమ్ముకొని ఉన్నాం. అటువంటి యేసయ్యను నమ్ముకుంటారో
వారి జీవితాలు మార్చబడతాయి. ఎవరైతే యేసుని నమ్ముకుంటారో వాళ్ళ బ్రతుకులు మారుతాయి. ఎవరైతే యేసును స్వంత రక్షణగా స్వీకరిస్తారో వాళ్ళ జీవితాలు మారుతాయి. కాబట్టి ఉదయకాల సమయంలో వేపకొండ గ్రామస్తులందరికీ ఒక శుభవార్త ఏంటంటే, మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని నడిపించడానికి, మిమ్మల్ని జీవించడానికి, ఈ బ్రతుకులు మార్చడానికి ఆ మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చినాడు. కాబట్టి యేసయ్యకు మనం జయం పలుకుతూ ఉన్నాం. యేసయ్య మనకు జయం ఇచ్చే దేవుడు. మన దేవుడు మనల్ని ఓడించే దేవుడు కాదు. మన దేవుడు తలను పైకెత్తించే దేవుడు. ఆయన తలగా ఉంచితే కానీ తోగ్గా ఉంచే దేవుడు కాదు. కానీ మనందరూ కూడా ఎవరైతే యేసయ్యను సొంత స్వీకరించలేదో, ఎవరు యేసయ్యను నమ్ముకోలేదో, గ్రామస్తులందరూ కూడా దేవుని నమ్ముకొని యేసయ్యను తన జీవితంలో స్వీకరిస్తే వాళ్ళ బ్రతుకులు మారుతాయి, వాళ్ళ జీవితాలు మారుతాయి. కాబట్టి ఈ రోజు శుభవార్త ఏంటంటే, యేసయ్య మన కొరకు ఈ లోకంలో వచ్చి ఉన్నాడు. అదే మన జీవితంలో శుభవార్త. ఇటువంటి శుభవార్త చెప్పడానికి నూతన యెరూషలేము ప్రార్థన మందిరం అందరూ కూడా, సంఘ బిడ్డలందరూ కూడా మీ ముందుకు వచ్చి ఉన్నాం. మేమందరం సువార్త ప్రకటిస్తూ యేసయ్య నిజ రక్షకుడిగా ప్రకటిస్తూ ఈ మంచికి వచ్చిన్నాం. ఈ వార్త ఎవరు నమ్ముతారో వాళ్ళ జీవితాలు మారుతాయి. నశించిపోకుండా దేవుడు పరలోకాన్ని తీసుకెళ్తాడు. దేవుడి కొత్త మాటలు దీవించిన గాక. హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓ హోసన్నా, ఓ హోసన్నా, యూదుల రాజుకే. ఓ హోసన్నా, ఓ హోసన్నా, రానున్న రాజుకే. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికి చేరుదును. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికి చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. ఓ హోసన్నా, ఓ హోసన్నా, యూదుల రాజుకే. ఓ హోసన్నా, ఓ హోసన్నా,
చేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజువే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజువే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజువే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజువే. యాత్రలో నాకున్న ఆశంతయు ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయు నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. ఓ సన్నా 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 రానున్న రాజుకే.
హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓ హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. ఓ హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. తీయబడి తిని మరలా మట్టికి చేరుదును. మట్టి నుండి తీయబడి